తెలుగులో అక్షరమాలలో కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అని పిలుస్తారు. అవి అ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ వీటిని కంఠ్యాలు అంటారు. తాలువు అంటే దవడ భాగములో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటారు. ఇ, ఈ, చ, ఛ, ఝ, ఝ, ఇని, య, ష ఇవన్నీ కూడా దవడ భాగములో పుట్టే అక్షరాలు. మూర్ధస్థానం అంటే శిరస్సు నుంచి పుట్టే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. అవి రు, రు, ట, ఠ, డ, ఢ, అన, ర, ష ఇవన్నీ కూడా మూర్ధన్యాలు అంటారు. దంతాల సహాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అంటారు. ఇవి అలు, అలు, చ, జ, త, ధ, ద, న, ల, స. పెదవి సాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అంటారు. అవి ఉ, ఊ, ప, ఫ, భ, భ, మ అంటే పావర్గం మొత్తం కూడా ఓష్ట్యమే. కంఠము మరియు తాలు అంటే ఇక్కడ అంగిలి సాయంతో పలికేవి కంఠ తాళవ్యాలు అంటారు. అవి ఏ, ఐ వీటిని కంఠ తాళవ్యాలు అంటారు. కంఠము మరియు పెదవి సాయంతో పలికేవి కంఠోష్ట్యాలు అంటారు. ఈ కంఠోష్ట్యాలు ఓ, ఓ, ఔ వీటిని కంఠోష్ట్యాలు అంటారు. దంతము మరియు పెదవి సాయంతో పలికేది దంత్యోష్ణం. దంతము పెదవి సాయంతో పలికేది దంత్యోష్ట్యం. దీనికి ఏ పదాన్ని పిలుస్తారో దంత్యోష్ట్యానికి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.